హలో అండి. నేను కపిల. కపిల్ దండు కుకింగ్ అండ్ వర్క్‌కి స్వాగతం. ఈరోజు నాకెంతో ఇష్టమైన కర్రీ అండి. పాలకూర, టమాటా కూర. చాలా చాలా బావుంటుంది. అందులో దీన్ని విటమిన్ కూర కూడా అంటారు కదా! నేను 4 కట్టలు పాలకూర తీసుకున్నాను. హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను. ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను. అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, మస్టర్డ్ సీడ్స్, అదేనండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసి వేయించానండి. అవి వేగాక నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేగక్కర్లేదండి, కొంచెం మగ్గిపోతే చాలు. మరీ ఎర్రగా ఏం వేగక్కర్లేదు. ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకుందాం ఆనియన్స్. ఈ కూర చాలా బాగుంటుందండి. అందులో టమాటా, పాలకూరలో ఐరన్, మళ్ళీ కాల్షియం రిచ్ కదండి, చాలా మంచిది. ఎవరైతే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నోళ్ళో వాళ్ళు తింటే చాలా మంచిదండి ఈ కూర. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పాలకూర వేసుకుందామండి. కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా, పాలకూర వేసుకుందాం. పాలకూర శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసేసి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి, సన్నగా కట్ చేసి. దాన్ని ఇప్పుడు వేసేసి బాగా కలిగి పెట్టేసుకుందాము. ఒక 3 మినిట్స్ ఇట్లా పాలకూర, టమాటా, ఉల్లిపాయ మగ్గితే బాగుంటుందండి. మూత పెట్టేసుకుందాము. కొంచెం మగ్గుతాయి, మీడియం ఫ్లేమ్లో మగ్గిపోతుంది కూర. ఈ కూర చేశాక మీరు అసలు నాకు కూడా చెప్పాలండి ఎలా ఉంది ఏంటి అన్నది. అంత బాగుంటుంది ఈ కూర. అందులో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ. రోటీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం మగ్గింది కదండి, బాగా కలుపుకోవాలి ఇది. ఇప్పుడు కలిపేసుకుందాము. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నానండి టమాటాలు. ఆ టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. అవి మళ్ళీ పాలకూర అన్నీ బాగా మిక్స్ చేసేద్దాము. ఈ టమాటాలండి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేస్తే అసలు మీకు ముక్కల్లాగా ఉండదండి, చక్కగా కరిగిపోయినట్టు అయిపోతుంది, కర్రీలో మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం దీనిలో సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ముందు పసుపు వేసాను, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. చేసి బాగా మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకొని దీన్ని ఒక 3 మినిట్స్ వదిలేద్దామండి మూత పెట్టేసుకొని. చక్కగా మగ్గిపోద్ది. చూడండి ఎలా మగ్గిందో. ఆ గరిటెతోటి అలా తిప్పుతూ ఉంటే అదే కరిగిపోతాయండి, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు చాలా వరకు ఉడికిపోయిందండి కర్రీ. చూడండి, చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదా. టమాటాలు అంత టేస్టీగా ఉంటాయి. టమాటా కూర ఎందులో యాడ్ చేసిన టమాటాలు చాలా రుచిగా ఉంటాయండి. అందులో ఈ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు మనం కొంచెం బాగా కలుపుకున్నాకండి, టేస్ట్ కోసం కొంచెం కొరియాండర్ పౌడర్ అండి, ధనియాల పొడి వేసుకుందాం ఇందులో. ఆ ధనియాల పొడి వేస్తే దీనికి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుద్దండి, చాలా బాగా అనిపిస్తుంది. ఎంతో ఎక్కువ అక్కర్లేదండి, ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ధనియాల పొడి. మీరు వేస్తారా ధనియాల పొడి? ఏదైనా ఇలా ఇగురు కూరల్లో కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తే, అదే కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తేనండి చాలా బాగుంటుంది టేస్ట్. అదిగోండి ఆ చిన్న స్పూన్ తోటి వేస్తున్నాను. వేసి బాగా కలిపెట్టుకుందామండి. చక్కగా కలిసిపోయింది. కలిసిపోయాక ఇంకొక 2 మినిట్స్ అలా ఉడకనిద్దామండి కూర. చక్కగా మిక్స్ అయిపోతాయి ఉల్లిపాయలు, టమాటాలు, పాలకూర అన్నీ కలిసిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసేసి రుచికి సరిపడా కారం వేసుకుందామండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, అది సరిపోతుంది ఈ కూరకి. కారం వేసాక మళ్ళీ కలుపుకోవాలి బాగా. చూడండి, అప్పుడే మంచి వాసన వస్తుందండి. దీనిలోనండి ఇంకా కొంచెం టేస్ట్ పెంచాలి అంటే అల్లం తురమాలండి.
దీనికోసం నేను చిన్న ముక్క అల్లం తీసుకున్నాను. అల్లం తీసుకొని దాన్ని గ్రేట్ చేసుకుంటే అల్లం కూడా ఈ కర్రీ ఇంకా అల్లం ముక్కలు పంట కింద తగిలితే చాలా బాగుంటుందండి. అదిగోండి చిన్న ముక్కే అంతే, చిన్నది గ్రేట్ చేస్తున్నాను అల్లం. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, ఫార్వర్డ్ చేయండి. అసలు ఈ నా కర్రీస్ ఎలా ఉన్నాయో కొంచెం చెప్పండి, నాకు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా పర్వాలేదా చెప్పండి మీరు. మళ్ళీ కలుపుకుందామండి. అల్లం అయిపోయింది తురగటం. ఒక 2 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి అల్లం వేసాక. జస్ట్ అట్లా మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచాక స్టవ్ ఆపేయటమే. అంతేనండి, పాలకూర టమాటా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, నాకెంతో ఇష్టమైన కూర. ఇందులో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే ఆహా ఉంటుంది. నువ్వు పదా నేను వస్తా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అయిపోయిందండి కర్రీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. మీ కపిల.